ఏ పర్సంటేజ్ ఆఫ్ బి అండ్ బి పర్సంటేజ్ ఆఫ్ ఏ. బి పర్సంటేజ్ ఆఫ్ ఏ అన్నా ఏ పర్సంటేజ్ ఆఫ్ బి అన్నా సమానము. ఎందుకనంటే బి పర్సంటేజ్ అంటే b/100 ఇంటూ ఏ, అంటే b ఇంటూ a/100 అంటే b ఆఫ్ ఏ పర్సంటేజ్. సో బి పర్సంటేజ్ ఆఫ్ ఏ అంటే ఏ పర్సంటేజ్ ఆఫ్ బి, ఏ పర్సంటేజ్ ఆఫ్ బి ప్లస్ ఏ పర్సంటేజ్ ఆఫ్ బి. ఆన్సర్ ఏమవుతుంది? 2 ఇంటూ ఏ పర్సంటేజ్ ఆఫ్ బి అంటే 2% ఆఫ్ ఏబి, 2% ఆఫ్ ఏబి, 2% ఆఫ్ ఏబి. I hope the idea it is very much clear. B percentage ఆఫ్ ఏ అన్నా ఏ పర్సంటేజ్ ఆఫ్ బి అన్నా సేమ్. సో ఇది ఏ పర్సంటేజ్ ఆఫ్ బి ప్లస్ ఏ పర్సంటేజ్ ఆఫ్ బి, ఇది 2AB పర్సంటేజ్, 2AB పర్సంటేజ్. ఇవన్నీ చాలా సింపుల్ క్వశ్చన్లు సార్, చాలా సింపుల్ క్వశ్చన్లు, రైట్. ఇక్కడ మీరు ఇంకా ఏం చేసుకోవచ్చు అంటే ఏ బదులు ఏబి, క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి, ఆన్సర్లో చరరాశులు ఉన్నాయి, క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి, ఆన్సర్లో చరరాశులు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆల్జీబ్రా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. దీనిది డిగ్రీ ఎంత? 2 ఏబి, దీనిది డిగ్రీ ఎంత? ఏబి 2. క్వశ్చన్లో డిగ్రీ 2 ఉండి డిగ్రీ 2కి సంబంధించిన సమీకరణాలు యాడ్ చేసినప్పుడు ఆన్సర్ డిగ్రీ 2 వస్తుంది. ఇదేమో డిగ్రీ 4, ఇదేమో డిగ్రీ 3, ఇదేమో డిగ్రీ 3. నెక్స్ట్ ఏబి బదులు 1 పెట్టుకుంటే 1 + 1 2, ఆన్సర్ 2 అనే ప్రధాన సంఖ్యకు సంబంధించి ఉండాలి. 1% ఆఫ్ ఏబి. మళ్ళీ చెప్తున్నాను సార్, దీనికి డిగ్రీ 2 ఏబి కదా సార్, దీనికి డిగ్రీ 2, రెండు వాల్యూలు డిగ్రీ 2 ఉన్నది యాడ్ చేస్తే ఆన్సర్ కూడా డిగ్రీ 2 ఉన్నది రావాలి. ఇది డిగ్రీ 4, ఇది డిగ్రీ 3, చూడంగానే పోయింది. ఏ బదులు 1, బి బదులు 1 పెట్టుకుంటే 1 + 1 2%. ఆన్సర్లో 2 ఎక్కడ వస్తుంది? ఏబి 1 పెట్టుకుంటే చూడండి ఆన్సర్ ఎంత? 2% ఆఫ్ ఏబి. చాలాసార్లు మీకు చెప్పాను, క్వశ్చన్లో చరరాశులు, ఆన్సర్లో చరరాశులు ఉన్నప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసుకోవాలి.